హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా గత 4-5 సంవత్సరాల నుంచి, పర్టికులర్గా ఒక 4 ఇయర్స్ నుంచి మన తెలుగు పిల్లలకి నార్త్ ఇండియా క్రేజ్ అయితే చాలా వరకు పెరిగింది. ఈ క్రేజ్ని ప్రధానంగా క్రియేట్ చేయడానికి మన పిల్లలు ఎక్కువ మంది వెళ్ళడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి యూనివర్సిటీ, అదేవిధంగా మేజర్ అంటే తెలుగు పిల్లలకి ఆదరణ, అదేవిధంగా మన భోజనం కల్పించడమే కాకుండా సకల సౌకర్యాలతో సిటీ నడిబొడ్డున ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో గురుగ్రామ్ ప్రాంతంలో ఉన్నటువంటి జీడి గోయంక యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇది దాదాపు 60 పైన ఎకరాల విస్తీర్ణంతో మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా పేరుగాంచినటువంటి యూనివర్సిటీ జీడి గోయంక యూనివర్సిటీ. సో ఇక్కడ మన తెలుగు విద్యార్థులు అయితే చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులను మనం కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వందల్లో అయితే విద్యార్థులు అయితే ఉన్నారు. సో లేని ఫెసిలిటీ అంటూ ఏది లేదు. మోడర్న్గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్ని వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులు అవసరమైతే, ఉదాహరణకి ఈవీ టెక్నాలజీస్ అనుకోండి, క్వాంటమ్ కంప్యూటర్ లాంటి కోర్సెస్ని కూడా తీసుకురావడం. మన పిల్లలు ఆ పర్టికులర్ యూనివర్సిటీ గురించి చాలా పెద్ద ఎత్తున యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయడం మీదట, సో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్థాయి అధికారి కానీ ఇంటర్వ్యూ రూపంలో కానీ మీకు సమాచారం ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తోటే ఈరోజు డీన్ జీడి గోయంక యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ డీన్ అయినటువంటి కోనాల తమ్మిరెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో, ఈయన మన తెలుగువారే. సో గత సంవత్సరాలలో అంటే 20 సంవత్సరాల పాటు గీతం యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సార్, ప్రముఖమైనటువంటి మన యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆర్వీసీ కానీ జేఎన్టీయూ కానీ ఆంధ్ర యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి 20 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఉండి ఇప్పుడు మన జీడి గోయంక యూనివర్సిటీ డీన్గా ఉన్నారు. సార్ని అడిగి మనం కొన్ని విషయాలని ప్రత్యేకంగా, ఎందుకంటే మనము కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ ఫిజికల్గా చూసేటువంటి విషయమే కాకుండా మన తెలుగు పిల్లల యొక్క పర్స్పెక్టివ్లో, అంటే మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ అంశాలను అయితే స్పృశిస్తారో ఈ అన్ని క్వశ్చన్లను కూడా మీ తరపున నేను ఈరోజు సార్ని అడగాలనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్కారం. ధన్యవాదాలండి వేణుగోపాల్ రెడ్డి గారు. సార్, సో తెలుగు పిల్లలు అయితే ఇప్పుడు నార్త్ క్రేజ్ అయితే బాగుంది సార్. యాక్చువల్గా ఒకప్పుడు కాలంలో మనకి ఎలా ఉండేదంటే తమిళనాడుకి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. సో రకరకాల కారణాల వల్ల హిందీ యొక్క ఉపయోగం, అదేవిధంగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ డెవలప్మెంట్ పరంగా కూడా ముందుకు రావటం, సో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఇది గురగాం బెల్ట్లో ఉండటం వల్ల మా దగ్గర నుంచి అయితే వందలాది మంది విద్యార్థులు మీ యూనివర్సిటీ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వందలాది మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. సో మీ యూనివర్సిటీ గురించి ఒక్కసారి కూలంకుషంగా క్లుప్తంగా మీ మాటల్లో సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎడ్యునైన్ కెరియర్ యూట్యూబ్ ఛానల్ వారికి, ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా నేను ఆంధ్ర తెలంగాణ తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ కొన్ని విశేషాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా జీడి గోయంక యూనివర్సిటీ గురుగాం గురించి, అలాగే మేము అందజేసే ప్రోగ్రామ్స్, పిల్లల కోసం మేము ఏమి చేస్తున్నాము, అదే కాకుండా ఒక పిల్లవాడు ఆర్ ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు అసలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ప్రోగ్రామ్ని, దాని గురించి మాట్లాడుకుందామండి. సో మొట్టమొదటిగా మీరు అడిగింది అసలు ఎందుకు ఇక్కడి నుంచి అక్కడ దాకా రావాలి, జీడి గోయంక యూనివర్సిటీ గురుగాం వరకు రావాలి. మీరు అన్నట్టు పూర్వం ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర వెళ్ళేవారండి 90 శతకంలో. దాని తర్వాత 2000 శతకంలో ఏమైందంటే అది తమిళనాడు వరకు పాకింది. ఈ మధ్య గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే మహారాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా ఎన్సీఆర్ వైపు వస్తున్నారు. ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా. ముఖ్యమైన కారణాలు, ఒకటి చాలా యూనివర్సిటీస్, అందులో జీడి గోయంక యూనివర్సిటీ కూడా, మేము అందజేసే ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అంటాము. అలాగే మేము గురుగాంకి దగ్గరలో, అంటే గురుగాంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ సైబర్ సిటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మానేసర్లో ఉంది, ఫరీదాబాద్లో ఉంది, కాన్పూర్లో ఉంది. ఇదంతా మనకి దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉండడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ మా యూనివర్సిటీస్ మీద చాలా ఉంటుంది. సో మేము ఏ ప్రోగ్రామ్ అందజేసిన పిల్లలకి అది ఒక ఇండస్ట్రీకి అసలు ఏమి కావాలి అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇన్పుట్స్ తీసుకుని ప్రోగ్రామ్ని డిజైన్ చేయబడుతుంది. ఓకే, అది ఒక కారణం. ముఖ్య కారణం ఏంటంటే మా సిలబస్ అనేది చాలా డైనమిక్గా ఉంటుందండి.
నేను గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళతో జిడి గోయంకా యూనివర్సిటీ సొసైటీ ఉండడం వల్ల ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎంతవరకు విద్యార్థికి బేసిక్ ఫండమెంటల్స్ నాలెడ్జ్, కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ఇంటర్డిసిప్లినరీ ఎలెక్టివ్స్ వీటి మీద ఫోకస్ చేయబడి సిలబస్ రూపొందించబడుతుంది. రెండవది, మన ఆంధ్ర విద్యార్థులకి చాలా వరకు కూడా 17 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు, ఒకే స్కూల్లో చదువుతారు. కొంతమంది తల్లిదండ్రులు హాస్టల్స్లో పెట్టి చదివిస్తారు. సో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఇల్లు కానీ హాస్టల్ కానీ వదిలి వేరే ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఏ విధంగా సస్టైన్ అవ్వాలి, అంటే ఏ విధంగా వాళ్ళు మలుచుకోవాలి వాళ్ళని, లాంగ్వేజ్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా ఈ ఇంజనీరింగ్ అనేది ఒక అవకాశం కల్పిస్తుంది. సో ఇంజనీరింగ్ అంటే అందరికీ ఎందుకు ఇంజనీరింగ్ అంటే అంత ఇష్టం అంటే ఒక 4 సంవత్సరాలు వాళ్ళ ముఖ్యమైన ఏజ్, దట్ ఈస్ టీనేజ్లో ఒక మంచి వాతావరణంలో కనుక వాళ్ళు చదవగలిగి మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి ఫ్యాకల్టీ సపోర్టు ఉంటే వాళ్ళు జీవితంలో చాలా బాగా ముందుకెళ్ళగలరు. అది రెండో పాయింట్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి, మా జిడి గోయంకా యూనివర్సిటీలో మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్. మాకు పిల్లలు కొంతమంది మనకి సౌత్ నుంచి వస్తారు, మాకు ముఖ్యంగా లోకల్ స్టూడెంట్స్ అంటాం, అంటే గురుగాం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, మాకు నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు, ఇటు మహారాష్ట్ర, కాశ్మీర్ నుంచి కూడా వస్తుంటారు. సో మాకు మిక్చర్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళే కాకుండా మనకి 40 దేశాల నుంచి వచ్చి ఫారిన్ స్టూడెంట్స్ కూడా మమేకం అయిపోతారు. దానివల్ల ఏమంటారు, ఒక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబడింది. అది రెండవది. మూడవది ఏంటంటే, ముఖ్యంగా మనం ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేయడానికి, అలాగే పిల్లల్ని మేము బయటికి తీసుకెళ్ళడానికి. ఓకే. నాలుగవది, జిడి గోయంకా యూనివర్సిటీలో మనం ఆవిష్కార్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ని పెట్టామండి. దాంట్లో ఏంటంటే పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫైనల్ ఇయర్ వరకు కూడా ఒక ఇన్నోవేషన్, ఒక ఎంటర్ప్రినర్స్ని తయారు చేయడానికి కావాల్సిన కరికులంలో అవ్వచ్చు, ఆపర్చునిటీ అవ్వచ్చు, అది కల్పించబడింది. ముఖ్యంగా మాకు అటల్ ఇంక్యుబేషన్ అని చెప్పి ఐఐటి ఢిల్లీలో వాళ్ళతో సహకారం ఉందండి. సో మేము ఐఐటి ఢిల్లీతో హెల్ప్ తీసుకొని పిల్లలకి ఏం కావాలి ఒక ఎంటర్ప్రినర్ అవడానికి, అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నుంచి ఇంత దూరం పంపిస్తున్నారు కాబట్టి మీ నుంచి పేరెంటల్ కేర్ ఏదైతే ఉందో, డిసిప్లిన్ ఏదైతే ఉందో తల్లిదండ్రుల యొక్క మేజర్ కన్సర్న్గా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి జిడి గోయంకా ఎటువంటి భరోసా ఇస్తుంది మా తల్లిదండ్రులకి? ముఖ్యంగా చెప్పుకోదగింది, మాకు ఒకటి మెంటార్ మెంటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని మెంటార్ కింద అలొకేట్ చేయబడుతుంది. ఫ్రమ్ ది డే 1 ఫస్ట్ ఇయర్ పిల్లవాడు జాయిన్ అయిన తర్వాత మనకి ఒక ఫ్యాకల్టీని మెంటార్ కింద అసైన్ చేయబడుతుంది. ఆ ఫ్యాకల్టీ పిల్లవాళ్ళతో మాట్లాడడం కానీ, పేరెంట్స్ తోటి కమ్యూనికేట్ చేయడం కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మెంటార్నే ఫస్ట్ మీట్ అవుతారు. ఓకే, అది ముఖ్య ఉద్దేశం. రెండవది, అమ్మాయిలకి తీసుకుంటే మాకు లేడీస్ హాస్టల్ ఉంది, లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటారు, అలాగే మాకు హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. మీకు తెలుసు గురుగాంలో మేదాంత హాస్పిటల్ అనేది చాలా ప్రముఖమైన హాస్పిటల్. అలాగే మా జిడి గోయంకా యూనివర్సిటీలో మా క్యాంపస్లోనే డాక్టర్ ఉంటారు 24/7. అలాగే ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ ఉంటాయి. అక్కడ కానీ అవ్వకపోతే మేము మేదాంత హాస్పిటల్కి మేము వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుందండి. మాకు అంబులెన్స్ 24/7 రెడీగానే ఉంటుంది. ఓకే. సో అందాజాగా ఇప్పుడు ఒక పేరెంట్కి ఖర్చు ఎంతవరకు వస్తుంది సార్? ఇది ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే హాస్టల్లో యావరేజ్గా ఎంతవరకు రావచ్చు? అంటే డిఫరెంట్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఆన్ యావరేజ్గా ఒక యూజీ స్టూడెంట్స్కి ఎంత ఖర్చు వస్తుంది 4 years కానీ, ఇంక్లూడింగ్ హాస్టల్తో కలుపుకొని? ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ వేరీ అవుతుంటుంది. సో ఈ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ వేరీ అయినప్పుడు ఒకటి ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు. ఈ హాస్టల్ ఫీజు అనేది ఫుడ్ ప్లస్ అకామిడేషన్ అంటారు. ఈ అకామిడేషన్లో కూడా వివిధ రకాలు ఉన్నాయండి. 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్ అంటారు. సో దీన్ని బట్టి ఆన్ అన్ యావరేజ్ ఒక 80,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వీళ్ళకి పర్ ఇయర్. ఓకే, ట్యూషన్ ఫీజు కాకుండా. ఇంజనీరింగ్ తీసుకుంటే ట్యూషన్ ఫీజు అరౌండ్ 2 lakhsలో
మనకి అందజేయబడుతుంది. ఓకే. సో 2 lakhs ప్లస్ 1 lakh అరౌండ్ 3 lakhs అరౌండ్ ఓకే. లో మనకి మొత్తం పర్ ఇయర్ అండి. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు తీసుకుంటే 12 లక్షలకి వాళ్ళు బీటెక్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలరు. ఓకే. సో స్కాలర్షిప్ ఉంటే ఇట్లా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది కాకుండా ఇప్పుడు మనం వచ్చేసి యాక్చువల్గా ఆహార ప్రియులం సార్, తెలుగు వాళ్ళంగా. సో సహజంగా మీ దగ్గర నార్త్లోనేమో వాళ్ళు 3 పూట్ల రొట్టెలు తిని లేకపోతే బ్రెడ్ ముక్కలు తిని బతికేస్తూ ఉంటారు. సో మా పిల్లలు ఎట్లా బతకాలి సార్ మరి ఎంత దూరం వచ్చి? సార్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందంటే నేను మీకు ముందే చెప్పాను, మన దగ్గర స్టూడెంట్స్ సౌత్ స్టూడెంట్స్ అంటే తెలుగు వారు అవ్వచ్చు, మహారాష్ట్రియన్స్ అవ్వచ్చు, కర్ణాటక వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు. మన ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం తేడా ఉంది. అలాగే నార్త్ స్టూడెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొంచెం తేడా ఉంది. ఓకే. అలాగే ఫారెన్ స్టూడెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో తేడా ఉంది. కానీ మన హాస్టల్స్లో మల్టీ కల్నరీ ఫుడ్ అనేది సప్లై చేయబడుతుంది. ఓకే. అంటే ప్రతి మెన్యూలో కూడా ఏ కాంబినేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ వెస్ట్రన్ కల్చరల్ ఫుడ్ ఇంక్లూడ్ చేయబడుతుంది. సో ఫుడ్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటారు? ఫుడ్ ఈ రోజు వరకు కూడా పిల్లలు చాలా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎవ్రీ డే కంపల్సరీగా ఒక సౌత్ ఇండియన్ ఐటమ్ అనేది మెనూలో ఉంటుంది. ఓకే. జీడిగోయంగా తీసుకొచ్చినటువంటి న్యూ జనరేషన్ కోర్సెస్ లేకపోతే మార్కెట్ హైలీ డిమాండ్ ఉన్నటువంటి కొత్త కోర్సుల గురించి చెప్పండి సార్. ఈ సంవత్సరం నేను ఒకటే చెప్తున్నాను, ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ అనేది వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతం మీరు వినేమంటారు ఏఐ అని మనం వింటున్నాం. ఆల్రెడీ మేము బీటెక్ సిఎస్సి విత్ ఏఐ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి ఏఐ విత్ డేటా సైన్స్ అనేది మనం గత 3-4 సంవత్సరాల నుంచి ఆఫర్ చేయబడుతుంది. ఓకే. ఇంకొక రెవల్యూషన్లోకి వెళ్ళబోతున్నాం. టెక్నాలజికల్ రెవల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్తున్నారు. ఫ్యూచర్ కాదండి, ప్రజెంట్. అవును సార్. దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్. మీ అందరికీ తెలుసు మన కంప్యూటర్స్ అనేవి ఒక స్టేట్కి రీచ్ అయిపోయినాయి, ఇంకా ఫర్దర్ డెవలప్ చేయడం వర్షన్ అనేది లేదు. సో మన కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్స్ లైక్ మన ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎన్విడియా జీపీయూస్ అంటాం, ఓకే, సూపర్ కంప్యూటర్స్ అంటున్నారు. అవి కూడా ఏంటంటే కొన్ని అవర్స్ టుగెదర్ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ రీజనింగ్కి. ఓకే. అలాగే మనం ఇప్పుడు ఒక ప్లానెటరీ కమ్యూనికేషన్కి చాలా సమయం పడుతుంది. సో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేస్తాం మనం మైక్రో ప్రాసెసర్స్ కూడా 2 నానో ఎంఎం లెవెల్కి, మిల్లీమీటర్ లెవెల్కి వచ్చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీస్. మన భారత ప్రభుత్వం అది ముందుగానే గుర్తించి దాన్ని 4 భాగాల కింద విడదీసిందండి. ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఓకే, క్వాంటమ్ మెటీరియల్స్ ఓకే, అండ్ క్వాంటమ్ సెన్సింగ్ అని. ఈ 4కి కలిపి ఒక దగ్గర 6,000 కోట్లని నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఇచ్చారు. సో దేశంలోనే మనం జీడి గోయంకా యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక స్పెషలైజేషన్ని, బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ విత్ క్వాంటమ్ టెక్నాలజీస్ అనే ఒక స్పెషలైజేషన్ని అందజేయబడుతుందండి. అది ఒక ప్రోగ్రామ్. దీనికి మేము ఐఐటి ఢిల్లీ వారి సహకారంతో, అలాగే ఐఏఎస్సి ఎక్స్పర్ట్స్ ఆరిందమ్ ఘోష్ అని, ఆయన క్వాంటమ్ టెక్నాలజీలోనే ఒక ప్రముఖ శాస్త్రవేత్త అండ్ రీసెర్చర్ ఆఫ్ ఐఏఎస్సి, వీళ్ళిద్దరు సహకారం తీసుకుని మేము బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్ ఈసీఈ విత్ క్వాంటమ్ టెక్నాలజీస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని డిజైన్ చేశామండి. దాంతోపాటు మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఇప్పుడు డేటా సెంటర్స్ వైపు మొగ్గు చూపుతుంది. రీసెంట్గా కూడా మైక్రోసాఫ్ట్ సిఈఓ అనౌన్స్ చేశారు, వైజాగ్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, పూణేలో ఒకటి, వాళ్ళు ఒక డేటా సెంటర్స్ని నెలకొల్పోతున్నారు. సో దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, దీనికి సంబంధించి ఇంజనీర్స్ కావాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే మేము ఈ సంవత్సరం నుంచి బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ని స్టార్ట్ చేయబోతున్నామండి. అది ఒక కొత్త ప్రోగ్రామ్. సో ఫ్యూచర్లో మనకి సోలార్ ఎనర్జీ, దట్ ఈస్ కమ్స్ అండర్ రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, ఈ రెండు కూడా చాలా మనకి ఉపయోగపడుతుంది ఈ సర్వర్స్ని రన్ చేయడానికి. డేటా సెంటర్స్ అవ్వచ్చు, అలాగే ఎన్విడియా సర్వర్స్ అవ్వచ్చు. సో దీనికోసం మేము ముఖ్యంగా ఈ బీటెక్ ఎనర్జీ సిస్టమ్స్ అనేది డిజైన్ చేయబడింది.
దాంతోపాటు మేము బీఎస్సీ ఏవియేషన్ విత్ సిపిఎల్ అంటారు, అంటే సర్టిఫైడ్ పైలట్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ ఓకే ఇన్ అసోసియేషన్ విత్ రెడ్ బర్డ్. ఓకే ఈ మూడు ప్రోగ్రామ్స్ అని కూడా ఈ సంవత్సరం నుంచి మేము తల్లిదండ్రులకి విద్యార్థులకి ముఖ్యంగా చెప్పుకోదలసింది ఇంజనీరింగ్ ఎవరైతే ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిందండి. ఓకే. సో మన దగ్గర ప్లేస్మెంట్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది సార్? ఎందుకంటే సౌత్ ఇండియన్ పేరెంట్ అనగానే, స్టూడెంట్ అనగానే యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఈ క్వశ్చన్స్ అనేవి మా తెలుగు వాళ్ళకి న్యాచురల్గా అందరూ అడుగుతూ ఉంటారు. సో దీనికి మీ సమాధానం ఎట్లా సార్? ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్లేస్మెంట్ అనేది కంపెనీస్ వాళ్ళు కొంచెం ప్లేస్మెంట్ ఇష్యూలో వీళ్ళు పునరాలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఏఐ అనేది కొంచెం ఇంపాక్ట్ చేసింది వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్, అంటే టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు. సో జీడీ గోయంకా యూనివర్సిటీ ముఖ్యమైన కంపెనీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేస్తున్నామండి. దగ్గర 300 నుంచి 350 కంపెనీస్ వస్తున్నాయి. వచ్చి గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ విత్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 4.5 lakhs టు అరౌండ్ 12 lakhs. ఓకే. సో దానికి సంబంధించి మేము ఒక సిఆర్సి అంటారు, అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన అనుబంధ సంస్థ ఉంటుంది. వాళ్ళు కార్పొరేట్ రిసోర్స్ సెంటర్ అంటాం. అంటే వాళ్ళు ఏంటంటే ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తారు. స్టూడెంట్స్కి ఏ కంపెనీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీస్ని కూడా ఇన్వైట్ చేసి ఎక్స్పర్ట్స్ చేసి వీళ్ళకి మాక్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, జీడీ గ్రూప్ డిస్కషన్ కల్పించబడుతుంది, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం అవుతుంది. అలాగే క్వాంట్ అనలిటికల్ ఇవన్నీ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయబడతాయండి. ప్రోగ్రాంలోనే ఇంబైబ్ చేసేసి ఓకే మేము సెకండ్ ఇయర్ తర్వాత వీళ్ళకి బూట్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తుంటాం. సో ప్లేస్మెంట్ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఓకే. సో పిల్లవాడు ఎంతవరకు కంప్లీట్ చేయగలడో దాన్ని బట్టి వాళ్ళకి యొక్క అవకాశాలు అనేవి వస్తాయండి. సో ప్రముఖమైన కంపెనీస్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డెల్ టెక్నాలజీస్ వచ్చింది, హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా మా స్టూడెంట్లు దానికి విజయం సాధించారండి. ఓకే. సో జనరల్గా ఒక స్టూడెంట్ ఇప్పుడు మీ దగ్గర మల్టీ డిసిప్లినరీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ దీస్ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ప్రస్తుతానికి ఈ సమయానికి ఆప్ట్గా ఉంటుందని మీరు చెప్పగలరు సార్? నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయ్యింది, ప్రస్తుతం ఏఐ అనేది ఒక రెవల్యూషనైజ్డ్ టెక్నాలజీ, అది ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకా మనం ఒక నేసెంట్ స్టేజ్లోనే మనం ఏఐని వాడుతున్నాం. దాన్ని ఇంకా చాలా విషయాలకి మనం వాడచ్చు. సో ముందుగా ఒక తల్లిదండ్రులు పిల్లవాడు చూసుకోవాల్సింది అసలు ప్రపంచానికి కావాల్సిన స్కిల్ గ్యాప్ ఏంటి ముందుగా చెప్పచ్చు. ఇప్పుడు యుద్ధం జరిగింది, ఇప్పుడు మీరు అందరూ చూశారు, మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా వరకు ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, యుఏఈ అవ్వచ్చు, మిగతా అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కమింగ్ 5 yearsలో ఇండియాకి అందిపుచ్చుకునే అవకాశం అయితే ఉంది. అంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఓకే. సో మనం పిల్లవాడి ఇంట్రెస్ట్, సపోజ్ పిల్లవాడు బాగా ఎనర్జెటిక్గా ఉండి వాడికి మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాడు కంప్యూటర్ సైన్స్ కానీ ఏఎంఎల్, ఎస్పెషలీ ద స్పెషలైజేషన్ ఆఫ్ ఏఎంఎల్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి తీసుకోవచ్చు. ఓకే. అదే పిల్లవాడు ఫిజిక్స్ ఫోకస్డ్గా ఉంటే ఈసీఈ విత్ క్వాంటమ్ టెక్నాలజీస్ తీసుకుంటే ఫ్యూచర్, ఇప్పుడు ప్రిడిక్షన్ ఏంటంటే $540 billion క్వాంటమ్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ 30 yearsలో $540 billion అవకాశం, అంత బిజినెస్ జరగబోతుంది. క్వాంటమ్ అనేది ఒక షేప్ మారుస్తుంది. అలాగని కంప్యూటర్ సైన్స్ వేరు, క్వాంటమ్ కంప్యూటింగ్ వేరు. మన డే టు డే యాక్టివిటీస్ అంటే ప్రస్తుతం మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్లైన్ షాపింగ్, వీటిలన్నిటికీ కూడా మనం ప్రస్తుతం వాడుతున్న కంప్యూటర్ సైన్సే సరిపోతుంది. ఓకే. కాబట్టి కంప్యూటర్ సైన్స్లో అవకాశాలు అనేవి లేదు అని నేను చెప్పను. కాషన్ ఏంటంటే ఈ 4 years కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఓకే. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తున్న విద్యార్థుల్లో ఏంటి కరువైంది అంటే ఇంటర్మీడియట్ వరకు మన స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, చాలా హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు.
ఒక్కసారి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత విద్యార్థికి చాలా ఓపెన్ మైండ్. ఓపెన్నెస్ వచ్చేస్తుంది, తల్లిదండ్రులు కూడా అలసిపోతున్నారు. సో నా దట్ ఈస్ ద టైం ఒక స్టూడెంట్ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు, అదే టీనేజ్. చాలా వాటికి వీళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. ఓకే. ముఖ్యంగా మనం ఎయిమ్ ఏముండాలి, మనం ఈ 4 ఏళ్లలో బేసిక్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్, మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నా, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా, ఒక ఈసీఈ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, ఏ ప్రోగ్రాము కూడా అన్ని గొప్ప ప్రోగ్రామ్సే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టాం. సో ఇవన్నీ కూడా ఒక ఫస్ట్ 2 years ఫౌండేషన్ సబ్జెక్ట్స్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ఇట్ వాళ్ళకు ఒక విజన్ ఉండాలి. ఎస్, నేను ఈ 4 yearsలో తర్వాత ఏం సాధించాలి, దానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, పియర్ లెర్నింగ్ అవ్వచ్చు, ఇవి పెంపొందించుకోవాలండి. ఓకే. మూడవది ఏంటంటే యూ డోంట్ వెయిట్ ఫర్ టిల్ ఫ్యాకల్టీ ఈజ్ గోయింగ్ టు టీచ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్, కోర్సెరా ఉంది, ఉడేమీ ఉంది, ఎన్పిటెల్ ఉంది, స్వయం ఉంది, ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది. నీకు జిజ్ఞాస ఉండాలి, యూ నీడ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ అండ్ టు అచీవ్. సో వరల్డ్ ఈజ్ వైడ్ ఓపెన్. ఇది మర్చిపోయి కాలేజీలు మనకి ఏ కాలేజీ అయినా తీసుకోండి, ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, మాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత మాకు ₹1 కోటి జాబ్ ఇచ్చేయాలి అనేది అది ఇంక ఫ్యూచర్లో జరగదు. ఓకే సార్. ఇది బాలబాలికలకి హాస్టల్ వసతి ఎలా ఉంది సార్ మన యూనివర్సిటీలో? సార్ మనకి జీడి గోయంకా యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి మొత్తం కూడా ఎయిర్ కండిషన్ అండి. క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, వసతి సదుపాయాలు అవ్వచ్చు, అంతా కూడా ఎయిర్ కండిషన్. అలా అక్కడ ఫుడ్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్గా ఉంటాయండి. అంటే మాకు ఇడ్లీ దోశ కావాలి సార్, అవి ఉంటాయి? అన్నీ పెడతారండి. ఓకే. అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. అలాగే రూమ్స్ కూడా ట్విన్ షేరింగ్, 4 bedded, 8 bedded, ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు హాస్టల్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ప్రయాణ వసతి పరంగా తీసుకున్నప్పుడు ఏరోడ్రోమ్ లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంటుంది మన జీడి గోయంకా యూనివర్సిటీ? అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి ఏదైతే ఉందో మనకి సికింద్రాబాద్ మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? అక్కడికి డైరెక్ట్గా పేరెంట్స్ ఎలా చేరుకోవాలి? సార్ పేరెంట్స్, విద్యార్థులు మనకి ఢిల్లీ అనేది అన్ని ప్రాంతాల నుంచి కనెక్టెడ్ అయి ఉందండి. ఒకటి ఎయిర్వేస్ అవ్వచ్చు, అంటే ఏరోప్లేన్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు, అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి ఉంది. అలాగే రైల్వేస్ ట్రైన్స్ ద్వారా రావచ్చు, అలాగే బస్సెస్ కూడా కొన్ని దగ్గరలో ఉంటే బస్సెస్ కూడా రావచ్చు. సో మనకి రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఒక 50 kilometers పడుతుందండి. ఓకే. మనకి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకుంటే అరౌండ్ 40 kilometers పడుతుంది. ఓకే. సో ఎయిర్పోర్ట్ నుంచి గంట సేపు పడుతుందండి. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 1.5 నుంచి 1.5 సమయం పడుతుందండి. ఓకే. సో ఒక్కసారి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన యూనివర్సిటీలో ఏమున్నాయో చెప్తారా సార్? సార్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీడి గోయంకా యూనివర్సిటీ లో మనకి అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఎయిర్ కండిషన్డ్ అండ్ ఐసీటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అండి. ఓకే. సో ప్లగ్ అండ్ ప్లే, లైక్ ప్రతి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము ఫ్యాకల్టీస్ అందరం కూడా స్టూడెంట్కి ఎల్ఎంఎస్ అనేది ఉంటుంది, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా లెసన్ ప్లాన్ అందజేయబడుతుంది. వాళ్ళకి ఫస్ట్ 3 weeks కూడా ఓరియంటేషన్ చేస్తాం. ఓకే. చేసి మొత్తం కరికులం అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది చదివిన తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి, వాళ్ళు ఏమేం చేయొచ్చు, అవన్నీ డూస్ అండ్ డోంట్స్ అనేది చెప్తామండి. చెప్పి మనకి ప్రతి క్లాస్ రూమ్లో కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి, వైఫై కనెక్టెడ్ ఉంటుంది. సో అంతా కూడా మనకి ఈవెన్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా వెల్ ఎక్విప్డ్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఓకే. మీరు విచ్చేసి చూసి డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు జీడి గోయంకా యూనివర్సిటీ, గురుగ్రామ్, న్యూఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ విశేషాలు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ మన యొక్క ఎండ్ కార్డ్లో కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్లేలిస్ట్లో జీడి గోయంకా ఎడ్యునైన్ అని కానీ కొట్టినట్లయితే దాదాపు ఈ యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించినటువంటి అనేక రకాలైన వీడియోస్ నేను చేస్తున్నాను గతంలో కూడా. కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ కొత్త అడ్మిషన్లు, కొత్త పేరెంట్సే ఉంటారు కాబట్టి సో సార్ దగ్గర నుంచి, ఎందుకంటే మీరు రేపు పొద్దున క్యాంపస్కి వెళ్ళిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి అక్కడ మీకు కనిపించడు, తమ్మిరెడ్డి సార్ మాత్రమే కనిపిస్తారు కాబట్టి ఆయన మాటల్లో మీకు జీడి గోయంకా యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాడ్కాస్ట్ అనేది చేయడం జరిగింది. సో మా స్టూడియోకి విచ్చేసి మా తెలుగు తల్లిదండ్రులకి, విద్యార్థులకి అమూల్యమైన సలహాలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.